లాస్ట్లో కనుక చూస్తే మేలుకో క్రైస్తవుడా అని చెప్పని మనం చెప్పాం. దానిలో కనుక యెషయా రాసినటువంటి పుస్తకం 34వ అధ్యాయము 16వ వాక్యం ఒకసారి మీరు చదవండి. యెషయా పుస్తకము 34:16. నామకార్థ క్రైస్తవుల్లాగా మనం ఉన్నామా, లేకపోతే భక్తి భయము కలిగినటువంటి క్రైస్తవుల వలె మనం ఉన్నామా? ఈ యెహోలోక జ్ఞానాన్ని మనం అనుసరిస్తున్నామా, లేకపోతే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అనుసరిస్తున్నామా అనే దాని గురించి ఆ దినాల్లో ప్రజలను హెచ్చరిక చేసినటువంటి యెషయా భక్తుడు ఏమని రాశాడో మీరు చూడండి. 16వ వాక్యం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి, ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్దకు ఉండ మానదు, నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటిని ఊపిరి వాటిని పోగు చేయను, అవి రావాలనని ఆయన చీట్లు వేసెను, ఆయన కొలనూలు చేత పట్టుకొని వాటిని ఆ దేశమును పంచిపెట్టెను అని చెప్పని ఇక్కడ మీకు 16-17 వాక్యాలు కనుక మీరు చూస్తే, మరి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఏర్పాటు, అలాగే దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిని పరిశుద్ధపరచడం, దేవుడు ఎవరినైతే పరిశుద్ధపరిచాడో పరిశుద్ధపరచబడినటువంటి వాళ్ళు మహిమపరచటం. అంటే పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది, ప్రణాళిక ఉంది, పరిశుద్ధత, అలాగే పవిత్రీకరణ ఉంది, తర్వాత మహిమపరచటం ఉంది. ఈ రోజున మనం అనుకుని దేవుణ్ణి సంపాదించలేదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, ఆయన ఉద్దేశం చొప్పున మనలను పేరు పెట్టి పిలిచి మన హృదయాల్లోనికి దేవుడు ప్రత్యక్షమై కొలువయ్యాడు కాబట్టే ఈరోజు దేవుని పట్ల మనకి ప్రేమ ఉన్నది అనే దాని గురించి దేవుడు సర్వాధికారి అనేటువంటి విషయాన్ని యెషయా అక్కడ మనకు చెప్తున్నాడు. అంతేగాని ఒక మనిషి ఎవరో మనల్ని తీసుకుని వచ్చి ఈ ప్రార్థన చేయండి చాలు మీరు రక్షణ పొందుకున్నట్లే అని చెప్పి వాళ్ళ చేత ఆ ప్రార్థన చేయించో, లేకపోతే ఒక పేపర్ ఇచ్చి మీ వివరాలన్నీ రాసి మీ పాపాలన్నీ ఒప్పుకోండి మీకు రక్షణ వచ్చినట్లో అని చెబితే వచ్చేది కాదు రక్షణ. దేవుని యొక్క అనుగ్రహం పొందుకుంటే, దేవుని యొక్క కనికరము దయ పొందుకుంటే వచ్చేది రక్షణ. అంతేగాని మనుషుల యొక్క మాటల ద్వారా, పత్రాలు పూర్తి చేయటం ద్వారా, ఒక ప్రార్థన చేసి ఒప్పుకోవటం ద్వారానో రక్షణ కార్యం జరగదు. అది దైవ కార్యము, అది దేవుని యొక్క ఇష్ట ప్రకారము, ఆయన సంకల్ప ప్రకారము జరగాల్సినటువంటి